జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో కోరుట్ల నియోజకవర్గం పట్టభద్రుల ఎన్నికల ఇన్ఛార్జ్ వరంగల్ తూర్పు శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒప్పందం చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి ప్రజలలో తీసుకువెళ్లి పట్టభద్రుల మేధావుల ఆలోచించే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. తప్పుడు ప్రచారాలతో సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని వాస్తవాలను అవస్థలుగా చిత్రీకరిస్తూ కేవలం కుల మతాలను రెచ్చగొడుతూ ఒకరు ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడుతూ ఇంకొకరు పోవడం తప్ప అభివృద్ధిపై చర్చకు రమ్మన్న, అభివృద్ధిపై మాట్లాడమన్నా తప్పించుకొని తిరుగుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ఆలోచన చేస్తున్నారు. వీటిని అన్వేషించడానికి నరసింహన్న గారితో మరియు పట్టణంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతోటి గ్రౌండ్ లెవెల్ ఏదైతే ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ప్రజలకు తీసుకువెళ్ళి పట్టభద్రులైనటువంటి మేధావులని ముఖ్యంగా ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మేము. ఎందుకంటే తప్పుడు ప్రచారాలతోటి సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించుకుంటూ కేవలం కుల మతాలను రెచ్చగొట్టుకుంటూ ఒకరు ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టుకుంటూ ఇంకొకరు పోవటం తప్ప అభివృద్ధి మీద చర్చకు రమ్మన్నా, అభివృద్ధి మీద మాట్లాడమన్నా వాళ్ళు చెప్పేది ఏది ఉండదు. నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మేధావులు మీరు అందరూ గమనించాలి. 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఈ సంవత్సర కాలంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేసిండ్రు, ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ ఏం చేసిండ్రు అనేది గుండె మీద చేసుకొని ఒకసారి ఆలోచించి మీరు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇంతే కాకుండా ప్రత్యేకంగా పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తుంది. ఎక్కడైతే ప్రభుత్వం ఉంటుందో అక్కడ దాన్ని మనం ఇలా ఏదో ఇది గెలిచినంత మాత్రాన, ఓడినంత మాత్రాన వచ్చేది పోయేది లేదు ప్రభుత్వానికి. కానీ అభివృద్ధిలో ఆటంకాలు, అభివృద్ధిలో కుంటపడిపోతుంది అనేది ఒకటి గమనించుకుంటూ మన యొక్క శ్రేయస్ కోరి, ఈ యొక్క 3-4 జిల్లాల ఉమ్మడి జిల్లాల శ్రేయస్ కోరి ఈ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేస్తున్నదో మన ముఖ్యమంత్రి గారు 18 గంటలు కృషి చేసుకుంటారు, రాత్రి పగలు. ఇంత అప్పుల కష్టకాలంలో ఉన్నా ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటూ పోవటం అనేది నిజంగా కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఈ సమయంలో మీ మేధావుల తోడ్పాటు కూడా అవసరమని విజ్ఞప్తి చేస్తూ మీరు తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారని చెప్పి, అదేవిధంగా మా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ